హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎగ్ బోండాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సగం వరకు వాటర్ తీసుకొని ఈ గుడ్లని మునిగేంత వరకు వాటర్ తీసుకొని అందులో గుడ్లను పెట్టి స్టవ్ పైన ఉడికించుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని మనం బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటే ఎగ్ బోండా అనేది బాగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 పెద్ద చెంచాల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోనే ఒక చెంచా బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని కలపడం వల్ల మనకి ఈ బోండా అనేది క్రిస్పీగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం మన స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా చెంచాతోటి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మొత్తం లూజ్ లాగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం బోండా వేసేటప్పుడు ఎగ్ ఆయిల్లో వేయగానే ఆయిల్ నుంచి సపరేట్ అవుతుంది. అందుకని పిండిని కొంచెం గట్టిగానే ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ ఎగ్స్ని తీసుకొని పైన పొట్టు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని తర్వాత మళ్ళీ హాఫ్ కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఎగ్గుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక ఎగ్గులో 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఇలా మనం ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు మొత్తం ఎగ్గుతో చేసేటప్పుడు ఎగ్గుకి అక్కడక్కడ ఘాట్లు పెట్టి చేసుకోవాలి. లేదంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అందులో గ్యాస్ ఫామ్ అయిపోయి పేలుతుంది. ఇలా కట్ చేసుకున్న ఎగ్గును తీసుకొని పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గుని ఇలా వేసుకోవాలి. వీటిని ఇలా సపరేట్గా వేసుకోవాలి. లేదంటే ఈ పిండి అనేది సపరేట్ అయిపోతుంది ఎగ్స్ నుంచి. అందుకని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని మనం వేసుకోవాలి. ఇలా రెండొక వైపుకు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బోండా అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ బోండాని ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.